అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశివారికి 2026 ఏప్రిల్ 10 ఆదివారం, 11 సోమవారం, 12 మంగళవారం, 13 బుధవారం రాశిఫలాలు. సింహరాశివారికి ఈ 4 రోజులలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అదృష్టం ఏ విషయంలో కలిసిరానుంది? ధనం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయి అన్న విషయాలను పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మా వీడియోలను చివరి వరకు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు, కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయటం లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి ఎంతో పెద్ద మద్దతు. దయచేసి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని భక్తితో కామెంట్ చేయండి. మీ అందరి జీవితాల్లో శివయ్య ఆశీస్సులు, సూర్యభగవానుడి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఆలస్యం చేయకుండా సింహరాశివారికి ఈ 4 రోజుల అద్భుతమైన రాశిఫలాలను ఇప్పుడు ప్రారంభిద్దాం. సింహరాశివారికి ఈ 4 రోజులు బయటకు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం జీవితాన్ని మార్చే ఆలోచనలు, నిర్ణయాలు, అనుభవాలు ప్రారంభమయ్యే కాలంగా మారబోతున్నాయి. మీరు గతంలో ఎదుర్కొన్న సంఘటనలు మళ్లీ మీ మనసులోకి వస్తాయి. కొందరికి ఇది జ్ఞాపకాల కాలంగా అనిపిస్తే, మరికొందరికి ఇది జీవిత సత్యాలను అర్థం చేసుకునే సమయంగా మారుతుంది. ఈ సమయంలో సూర్యుని ప్రభావం మీలో దాగి ఉన్న ఆత్మగౌరవాన్ని మేల్కొల్పుతుంది. చాలా కాలంగా ఇతరుల కోసం మౌనంగా భరించిన విషయాలపై ఇప్పుడు మీరు లోపల ప్రశ్నలు వేసుకోవడం మొదలుపెడతారు. నేను ఎందుకు ఇంతవరకు మౌనంగా ఉన్నాను? నా విలువను ఎందుకు గుర్తించలేదు? అనే భావనలు ఎక్కువగా కనిపిస్తాయి. గురుగ్రహ ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. ముందు కోపంతో స్పందించిన విషయాలను ఇప్పుడు ప్రశాంతంగా పరిశీలిస్తారు. జీవితంలో ప్రతి బాధ వెనుక ఒక కారణం ఉంటుందని మీరు గ్రహించడం మొదలవుతుంది. ఇదే సమయంలో శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యమవుతాయి. మీరు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు, కానీ కాలం మాత్రం మీ సహనాన్ని పరీక్షిస్తుంది. ఈ 4 రోజుల్లో కొన్ని విచిత్రమైన సంకేతాలు కూడా కనిపించవచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా మీతో మాట్లాడవచ్చు. మీరు మరిచిపోయిన ఒక పని మళ్లీ ముందుకు రావచ్చు. పాత పరిచయాలు కొత్త అర్థాలను తీసుకురావచ్చు. మీ జీవితంలో ముందుకు జరగబోయే మార్పులకు ఇవి సూచనలుగా నిలుస్తాయి. ఈ కాలంలో మీకు ఒంటరిగా ఉండాలని అనిపించే సమయాలు పెరుగుతాయి. అందరితో కలిసినా లోపల మాత్రం ఒంటరితనం వెంటాడుతుంది. కానీ ఇదే ఒంటరితనం మీలోని నిజమైన బలాన్ని బయటకు తీసుకువస్తుంది. కొందరు వ్యక్తులు మీ జీవితంలో ఎందుకు వచ్చారో, ఎందుకు దూరమయ్యారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఆలస్యంగా మీ ముందుకు వస్తుంది. మీరు ఎవరికో చేసిన చిన్న సహాయం ఇప్పుడు పెద్ద ఆశీర్వాదంగా తిరిగి మీకు చేరుతుంది. చాలామంది మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించారు, కానీ ఈ కాలం తర్వాత అదే నిశ్శబ్దం మీకు గౌరవాన్ని తెస్తుంది. మీ నిర్ణయాల్లో ఒక స్పష్టత కనిపించడం మొదలవుతుంది. ముందు సందేహపడ్డ విషయాలపై ఇప్పుడు మీరు ధైర్యంగా అడుగువేయగలుగుతారు. జీవితంలో ఎవరు నిజంగా మీవాళ్లు, ఎవరు కేవలం అవసరానికి దగ్గరయ్యారో తెలుసుకునే అవకాశం వస్తుంది. ఈ కాలంలో మీకు కలలు కూడా ఎక్కువగా గుర్తుండిపోతాయి. కొన్ని కలలు భవిష్యత్తుకు సంకేతాలుగా అనిపించవచ్చు. దేవుడిపై భక్తి పెరగడానికి కారణమయ్యే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. మీరు అనుకోకుండా దేవాలయానికి వెళ్లాలని అనిపించడం, భక్తిగీతాలు వినాలని అనిపించడం వంటి మార్పులు కనిపిస్తాయి. సింహరాశివారు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే కొన్ని సంఘటనలు మీ మనసును లోతుగా తాకుతాయి. మీరు నమ్మిన వ్యక్తుల నుంచి ఆశించిన సహాయం రాకపోవడం వల్ల బాధ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా పరిస్థితులు మీకు అనుకూలంగా మారవు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం ఆలస్యమవుతుంది. ఇతరులు తక్కువ కష్టంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపించడం వల్ల మీలో నిరాశ పెరుగుతుంది. నా కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న మీ మనసును వెంటాడుతుంది. ఈ సమయంలో మీకు ప్రతి చిన్న విషయం కూడా భారంగా అనిపించవచ్చు.
చిన్న మాటలు కూడా గుండెల్లో నొప్పిలా మిగిలిపోతాయి. కొందరు మీను అర్థం చేసుకోకుండా మాట్లాడడం వల్ల మీరు లోపల మౌనంగా బాధపడతారు. కానీ ఈ మౌనం మీను బలహీనుడిగా కాదు, మరింత లోతైన వ్యక్తిగా మారుస్తుంది. మీరు ఇప్పటివరకు అందరికీ అండగా నిలిచారు, కానీ ఇప్పుడు మీకు అండగా నిలిచే వ్యక్తులు చాలా తక్కువగా కనిపిస్తారు. ఈ నిజం మొదట బాధ కలిగించినా తర్వాత అదే మీకు జీవిత పాఠంగా మారుతుంది. మీరు ఎవరికోసం ఎంత త్యాగం చేశారో గుర్తుచేసుకుని లోపల బాధపడే సమయాలు వస్తాయి. కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోవచ్చు. మీరు ఆశతో ఎదురుచూసిన సమాచారం ఆలస్యం అవుతుంది. ఒక అవకాశం మీ చేతుల దగ్గరకు వచ్చి మళ్లీ దూరమవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ ఆలస్యాల వెనక కూడా ఒక రక్షణ దాగి ఉంది. దేవుడు మీకు సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ కాలంలో మీరు మాట్లాడే మాటలపై జాగ్రత్త అవసరం. మీ నిజాయితీని కొందరు అహంకారంగా భావించే అవకాశం ఉంది. మీరు చెప్పే సలహాలు కూడా కొందరికి నచ్చకపోవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకుండా మౌనంగా ఉండడం మంచిది. మీ మనసులో చాలా కాలంగా దాచుకున్న బాధ ఒకరోజు ఒక్కసారిగా బయటపడే అవకాశం ఉంది. మీరు నవ్వుతూ కనిపించినా రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు రావచ్చు. కానీ అదే కన్నీళ్లు మీ మనసులోని భారాన్ని తగ్గిస్తాయి. ఈ కాలం మీకు ఒక గొప్ప నిజాన్ని నేర్పుతుంది. ప్రతి ఒక్కరూ మన జీవితంలో శాశ్వతం కాదని, మనకు మనమే బలం కావాలని అర్థమవుతుంది. మీరు ఇకపై ఎవరి మాటలు వల్ల సులభంగా కుంగిపోరు. మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఈ 4 రోజుల్లో సింహరాశివారు గతంలో ఎదుర్కొన్న కొన్ని అవమానాలను మళ్లీ గుర్తుచేసుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు మీను చిన్నచూపు చూసిన వ్యక్తులు ఇప్పుడు మళ్లీ మీ జీవితంలో రావాల్సిన సమయం వస్తుంది. వారి మాటలు మీకు పాత గాయాలను గుర్తుచేస్తాయి. మీరు ఎవరికైనా మంచి చేసినప్పుడు ప్రతిఫలం ఆశించలేదు. కానీ కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నారు. మీ సహనాన్ని పరీక్షించారు. మీరు మౌనంగా ఉండడాన్ని చూసి మీకు విలువ లేదని భావించారు. ఇప్పుడు అదే వ్యక్తులు పరిస్థితుల వల్ల మీ ముందుకు రావాల్సిన సమయం వస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న అవమానాలు ఇప్పుడు మీకు బలంగా మారుతాయి. ఒకప్పుడు మీరు ఆ మాటల వల్ల రాత్రంతా నిద్రపోలేకపోయారు. కానీ ఇప్పుడు అదే సంఘటనలను గుర్తుచేసుకుని నేను ఎంత బలంగా మారాను అని అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులే మీను అర్థం చేసుకోకుండా మాట్లాడవచ్చు. మీరు ఎంత బాధలో ఉన్నా దాన్ని ఎవరూ గుర్తించకపోవచ్చు. ఈ నిర్లక్ష్యం మీ హృదయాన్ని ఎక్కువగా బాధిస్తుంది. కానీ ఈ కాలం తర్వాత మీరు మీ విలువను ముందుగా మీరు గుర్తించుకోవడం నేర్చుకుంటారు. మీ జీవితంలో కొందరు వ్యక్తులు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరయ్యారని స్పష్టంగా తెలుస్తుంది. అవసరం తీరిన తర్వాత వారు చూపిన నిర్లక్ష్యం మీలో మార్పు తీసుకువస్తుంది. ఇకపై మీరు అందరికీ వెంటనే మనసు విప్పరు. ఈ సమయంలో మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. మీరు ఇకపై ఎవరి ముందు మీ బాధను చెప్పుకోవాలని అనిపించదు. మీ నిశ్శబ్దమే మీ సమాధానంగా మారుతుంది. కొందరు మీ మార్పును చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఒకప్పుడు కోల్పోయిన గౌరవం మళ్లీ తిరిగి రావడం ప్రారంభమవుతుంది. మీ నిజాయితీని గుర్తించే వ్యక్తులు ముందుకు వస్తారు. గతంలో మీను విమర్శించినవారే ఇప్పుడు మీ గురించి మంచి మాటలు మాట్లాడే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో కొన్ని భావోద్వేగ పరిస్థితులు కనిపించబోతున్నాయి. ప్రతి ఒక్కరి మనసులో చెప్పలేని బాధలు ఉంటాయి. కానీ ఎవరూ ముందుగా మాట్లాడడానికి సిద్ధంగా ఉండరు. ఈ మౌనం కారణంగా అపార్థాలు పెరుగుతాయి. మీరు కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కానీ వాటిని అందరూ గుర్తించకపోవడం వల్ల లోపల బాధ పెరుగుతుంది. కొన్నిసార్లు నేను లేకపోయినా ఎవరికీ తేడా ఉండదేమో అనే ఆలోచన కూడా వస్తుంది. కానీ అది నిజం కాదు. మీ ఉనికి చాలామందికి బలం. ఈ కాలంలో ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కనిపించవచ్చు. చిన్న విషయాలకే టెన్షన్ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మాటలు తగ్గే అవకాశం ఉంది. కానీ ఒక చిన్న సంఘటన అందరినీ మళ్లీ దగ్గర చేస్తుంది. వివాహితుల జీవితంలో భావోద్వేగ దూరం కనిపించవచ్చు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించినా చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. మాటలు తగ్గిపోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. ఈ సమయంలో సహనం చాలా అవసరం. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి భావోద్వేగ పరీక్షల కాలం. మీరు ఎంతగా ప్రేమించినా ఎదుటివారు మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. కొన్ని చిన్న విషయాల వల్ల పెద్ద సందేహాలు రావచ్చు. కానీ నిజమైన ప్రేమ ఉంటే ఈ కాలం తర్వాత బంధం మరింత బలోపేతమవుతుంది. కుటుంబంలో ఒక పాత సమస్య మళ్లీ చర్చకు రావచ్చు. ఆస్తి, డబ్బు లేదా గత సంఘటనలపై విభేదాలు రావచ్చు. మీరు మౌనంగా ఉంటే పరిస్థితి త్వరగా సర్దుకుంటుంది. కోపంతో మాట్లాడితే దూరాలు పెరుగుతాయి. ఈ కాలంలో పిల్లల గురించి కూడా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వారి భవిష్యత్తు,
చదువు, అలవాట్లు మీకు ఆందోళన కలిగిస్తాయి. కానీ నెమ్మదిగా మాట్లాడితే వారు మీ మాటలను అర్థం చేసుకుంటారు. సింహరాశివారు సహజంగానే గౌరవాన్ని ఎక్కువగా విలువగా భావిస్తారు. ఈ 4 రోజుల్లో మీ గౌరవానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. మీరు మౌనంగా చేసిన పనులు ఇప్పుడు బయటపడతాయి. చాలామంది మీ అసలు విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. ఒకప్పుడు మీపై అనుమానం పెట్టిన వ్యక్తులు ఇప్పుడు మీ నిజాయితీని అర్థం చేసుకుంటారు. మీరు ఎదుర్కొన్న అవమానాలు ఇప్పుడు మీకు గౌరవంగా మారే సమయం దగ్గరపడుతోంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసిన ఒక చిన్న సహాయం ఎవరో ఒకరి జీవితాన్ని మార్చి ఉండవచ్చు. ఇప్పుడు అదే వ్యక్తి మీ గురించి మంచి మాటలు చెప్పే అవకాశం ఉంది. మీరు ఊహించని చోట నుంచి ప్రశంసలు వస్తాయి. ఈ కాలంలో మీకు ఒక కొత్త పరిచయం జీవితాన్ని మార్చే సూచనగా మారవచ్చు. ఆ వ్యక్తి ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూసిన మార్పు ఇప్పుడు మెల్లగా ప్రారంభమవుతుంది. మీరు గతంలో కోల్పోయిన ధైర్యం మళ్లీ తిరిగి వస్తుంది. నేను కూడా సాధించగలను అనే నమ్మకం పెరుగుతుంది. ఇప్పటివరకు చీకటిలా అనిపించిన జీవితం ఇప్పుడు కొద్ది కొద్దిగా వెలుగును చూపించడం మొదలుపెడుతోంది. మీరు పడిన కష్టాలు వృధా కాలేదని కాలమే నిరూపించబోతోంది. ప్రతి అవమానం మీను బలంగా మార్చింది. ప్రతి కన్నీరు మీలో కొత్త సహనాన్ని పెంచింది. ఇప్పుడా సహనం ఫలితాన్నివ్వబోతోంది. ఈ 4 రోజులు ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. మీరు మళ్లీ నవ్వే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మీ జీవితంలోకి వచ్చే మార్పులు మొదట చిన్నవిగా కనిపించినా తర్వాత అవే మీ భవిష్యత్తును మార్చేస్తాయి. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో కనిపించే ముఖ్యమైన మార్పు భగవంతుడిపై పెరిగే విశ్వాసం. గతంలో మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించి ఉండవచ్చు. నేనెవరికీ చెడు చేయలేదు, అయితే నాకెందుకిన్ని కష్టాలు అని లోపల బాధపడే సమయాలు కూడా వచ్చి ఉంటాయి. కాని ఇప్పుడు మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని మళ్లీ ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాయి. మీరు చాలా కాలంగా మరిచిపోయిన ఒక దేవాలయం గుర్తుకు రావచ్చు. చిన్నప్పుడు వెళ్లిన గుడి, విన్న శ్లోకం, చూసిన హారతి ఒక్కసారిగా మనస్సును తాకుతాయి. ఇది సాధారణం కాదు, మీ అంతరాత్మకు భగవంతుడిచ్చే సంకేతం. ఈ కాలంలో మీరు ఒంటరిగా కూర్చొని ఎక్కువగా ఆలోచిస్తారు. కాని ఆ ఆలోచనల్లో భయం కంటే భక్తి ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎదుర్కొన్న బాధలకు అర్థం వెతకడం ప్రారంభిస్తారు. ప్రతి కష్టం మనిషిని లోపల శుభ్రం చేస్తుందని అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకోకుండా ప్రమాదం నుంచి బయటపడవచ్చు. చివరి నిమిషంలో ఆగిపోయిన ప్రయాణం, జరగాల్సిన గొడవ ఆగిపోవడం, తప్పిపోవాల్సిన డబ్బు కాపాడబడడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఇవన్నీ దైవరక్షణకు సంకేతాలు. మీరు దేవుణ్ణి ఎంత మరిచిపోయినా దేవుడు మిమ్మల్ని మరిచిపోలేదని ఈ కాలం చూపిస్తుంది. మీ మనస్సులో ఒక కొత్త ప్రశాంతత పుడుతుంది. ముందు ప్రతి విషయానికి ఆందోళన చెందిన మీరు ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ కాలంలో కొన్ని ఆధ్యాత్మిక వ్యక్తులను కలిసే అవకాశముంది. వారి మాటలు మీ జీవితాన్ని కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తాయి. ఒక చిన్న సలహా కూడా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు చేసే ప్రార్థనల్లో నిజాయితీ పెరుగుతుంది. ముందు కోరికల కోసం ప్రార్థించిన మీరు ఇప్పుడు మనశ్శాంతి కోసం ప్రార్థించడం ప్రారంభిస్తారు. ఇదే మీ జీవితంలో అసలైన మార్పు. కొన్ని రాత్రుల్లో నిద్రలో కూడా దేవాలయాలు, దీపాలు, మంత్రాలు కనిపించవచ్చు. ఇవి మీలోని భక్తి మేల్కొంటున్న సంకేతాలు. మీ మనస్సు నెమ్మదిగా భయాల నుంచి బయటపడుతోంది. ఈ సమయంలో మీరు చేసిన చిన్న పుణ్యకార్యాలు కూడా గొప్ప ఫలితాలనిస్తాయి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, పక్షులకు నీళ్లు పెట్టడం, పెద్దలకు సహాయం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో కోల్పోయిన ఆశ ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తుంది. భగవంతుడు ఆలస్యంగా పరీక్షిస్తాడు, కాని చివరికి ఒంటరిగా వదిలిపెట్టడు అనే నమ్మకం బలపడుతుంది. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. బయటకు మీరు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఖర్చులెలా ఎదుర్కోవాలి అనే టెన్షన్ ఉంటుంది. చేతిలోకి వచ్చిన డబ్బు నిలవకపోవడం వల్ల అసహనం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక చెల్లింపు ఇప్పుడు తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంటి ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, అప్పులు అన్నీ ఒకేసారి గుర్తువచ్చి మానసిక ఒత్తిడి పెంచుతాయి. కాని ఇదే సమయంలో ఒక చిన్న ఆశాకిరణం కూడా కనిపిస్తుంది. ఎప్పట్నించో రావాల్సిన డబ్బు ఆలస్యంగా వచ్చినా ఇప్పుడందే అవకాశముంది. చిన్న మొత్తమైనా అది మీకు పెద్ద ఊరటనిస్తుంది. మీరు డబ్బు విలువను ఈ కాలంలో మరింతగా అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో అనవసర ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం.
కొందరు ఇతరులను చూసి ఖర్చు పెట్టే అలవాటు వల్ల తరువాత బాధపడవచ్చు. మీరు కొనాలనుకున్న ప్రతి వస్తువు నిజంగా అవసరమా అని ఆలోచించడం మంచిది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఆర్థికంగా సహాయం రూపంలో తిరిగి రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి మీకు అండగా నిలబడే అవకాశం ఉంది. ఇది కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదు, మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొంత ఒత్తిడి కనిపించినా పూర్తిగా నష్టకాలం కాదు. ఒక పాత కస్టమర్ మళ్లీ రావచ్చు, నిలిచిపోయిన పని మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమయంలో తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీరు డబ్బు సంపాదించడానికి చేసిన కష్టం ఇప్పుడు మీకు కొత్త పాఠాలు నేర్పిస్తుంది. ఎవరికైనా సులభంగా డబ్బు అప్పుగా ఇవ్వడం వల్ల తరువాత ఇబ్బందులు రావచ్చు. అందుకే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమంది సింహరాశివారు కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. చిన్న పనైనా సరే అదనపు ఆదాయం రావాలని భావిస్తారు. ఈ ఆలోచన భవిష్యత్తులో మంచి ఫలితాలిస్తుంది. మీరు ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం గ్రహిస్తారు: డబ్బు కంటే మనశ్శాంతి విలువైనది అని. ముందు డబ్బు లేకపోతే జీవితమే అయిపోయినట్లు అనిపించినా ఇప్పుడు చిన్న చిన్న ఆనందాల్లో కూడా సంతోషం వెతకడం నేర్చుకుంటారు. ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఈ 4 రోజులు మానసికంగా పరీక్షించే కాలం. మీరు ఎంత కష్టపడినా మీ పని వెంటనే గుర్తింపు పొందకపోవచ్చు. మీరు చేసిన పనిని మరొకరు తమ పేరుతో చూపించడానికి ప్రయత్నించే పరిస్థితి కూడా ఉంటుంది. ఆఫీసులో కొందరు వ్యక్తులు మీతో బయటకు మంచిగా మాట్లాడినా లోపల మాత్రం పోటీభావనతో ఉంటారు. మీరు ఎదగకూడదని భావించేవారు కూడా ఉంటారు. అందుకే ఈ సమయంలో మీ ప్రణాళికలను అందరికీ చెప్పకపోవడం మంచిది. మీరు చేసే చిన్న తప్పును కూడా పెద్దదిగా చూపించే ప్రయత్నాలు జరుగుతాయి. దీనివల్ల కొన్నిసార్లు నేనిక్కడ కొనసాగాలా అనే ఆలోచన వస్తుంది. కానీ తొందరపడి ఉద్యోగం వదిలేయడం మంచిది కాదు. ఈ కాలం తాత్కాలికం మాత్రమే. పని ఒత్తిడి వల్ల ఇంటికి వెళ్ళాక కూడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి రావచ్చు. మీ మనస్సు ఎప్పుడూ పని గురించే ఆలోచిస్తుంది. ఇది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. అందుకే మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం అవసరం. కొంతమంది ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి అనుకోని ప్రశంసలు రావచ్చు. మీరు చాలా కాలంగా మౌనంగా చేసిన కష్టం ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. చిన్న బాధ్యతలు పెరగడం కూడా భవిష్యత్తులో పదోన్నతికి సంకేతం కావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ కాలంలో ఆశ కలిగించే సమాచారం రావచ్చు. ఇంటర్వ్యూలు, కాల్సు, పాత పరిచయాల ద్వారా అవకాశాలు కనిపించవచ్చు. మొదట చిన్న అవకాశంలా కనిపించినా అది భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ సమయంలో సహకోజులతో ఎక్కువ వాదనలు చెయ్యకపోవడం మంచిది. మీ మౌనం కొన్నిసార్లు గొప్ప రక్షణగా పనిచేస్తుంది. మీరు మీ పనిమీద దృష్టి పెట్టడం వల్ల చివరికి గెలిచేది మీరే అవుతారు. మీరు ఈ కాలంలో ఒక ముఖ్యమైన నిజం తెలుసుకుంటారు: ఉద్యోగం కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, మన ఆత్మగౌరవంతో కూడా సంబంధముందని. అందుకే మీ విలువను తగ్గించే పరిస్థితుల్లో మానసికంగా బలంగా ఉండాలి. వ్యాపారంలో ఉన్న సింహరాశివారికి ఈ 4 రోజులు ఆలోచనల కాలంగా మారబోతున్నాయి. మీరు ఇప్పటివరకు చేసిన విధానాల్లో మార్పు అవసరమని అనిపిస్తుంది. పాత పద్ధతులు ఇప్పుడు పనిచేయకపోవడం వల్ల కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. కొన్ని రోజులు అమ్మకాలు తగ్గినట్లు అనిపించవచ్చు. కస్టమర్ల స్పందన మందగిస్తుంది. దీనివల్ల ఆందోళన పెరుగుతుంది. కానీ ఈ సమయంలో ఓపిక కోల్పోకపోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మెల్లగా పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది. మీ వ్యాపారంపై కొందరు ఈర్ష్యతో మాట్లాడవచ్చు. మీరు సాధించిన చిన్న విజయాన్ని కూడా కొందరు తట్టుకోలేక విమర్శించే అవకాశముంది. కానీ మీరు మౌనంగా ముందుకు సాగితే కాలమే మీకు సమాధానమిస్తుంది. కొత్త వ్యక్తుల ద్వారా వ్యాపారంలో మంచి అవకాశాలు రావచ్చు. ఒక పరిచయం భవిష్యత్తులో పెద్ద లాభానికి దారితీయవచ్చు. అయితే ఈ సమయంలో ఒప్పందాలు, డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు గతంలో చేసిన పొరపాట్ల నుంచి ఇప్పుడు పాఠాలు నేర్చుకుంటారు. ఎవరికైనా అతి విశ్వాసంతో బాధ్యతలు అప్పగించడం వల్ల వచ్చిన నష్టాన్ని గుర్తుచేసుకుని ఇకపై జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కొంతమంది సింహరాశివారు ఇంటినించే చిన్న వ్యాపార ఆలోచనలు ప్రారంభించే అవకాశముంది. మొదట అది చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో మంచి ఆదాయ వనరుగా మారుతుంది. ఈ కాలంలో మీలో నూతన సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. ముందు భయపడ్డ పనులను ఇప్పుడు ధైర్యంగా ప్రయత్నించాలని అనిపిస్తుంది. మీలోని నాయకత్వ గుణం మళ్లీ బయటపడుతుంది. వ్యాపారంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: త్వరగా వచ్చిన లాభం త్వరగా పోవచ్చు, కానీ సహనంతో నిర్మించిన స్థానం శాశ్వతంగా ఉంటుంది. ఈ కాలం మీకు ఆ సహనాన్ని నేర్పిస్తుంది. విద్యార్థులైన సింహరాశివారికి ఈ 4 రోజులు ఆలోచనలతో నిండిపోతాయి.
చదవాలని అనిపించినా మనస్సు ఒకచోట నిలవదు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది. మీరు ఇతరులతో మీను పోల్చుకోవడం వల్ల నిరాశ పెరుగుతుంది. వాళ్లు ముందుకు వెళుతున్నారు, నేను మాత్రం ఎందుకిక్కడే ఉన్నాను అనే భావన వస్తుంది. కానీ ప్రతి ఒక్కరి ప్రయాణం వేరని గుర్తుంచుకోవాలి. ఈ కాలంలో కొందరు విద్యార్థులు తమలోని అసలు ప్రతిభను గుర్తించడం ప్రారంభిస్తారు. చదువుతో పాటు కళలు, రచన, సంగీతం లేదా ఇతర రంగాలపై ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మొదట భయం ఎక్కువగా కనిపించినా చివరికి ధైర్యం పెరుగుతుంది. మీరు గతంలో చదివిన విషయాలు ఇప్పుడు సులభంగా గుర్తుకు రావడం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రుల అంచనాలు కొన్నిసార్లు ఒత్తిడిగా అనిపించవచ్చు. మీరు మీ భావాలు చెప్పకుండా లోపలే ఉంచుకోవడం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. అందుకే నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం మంచిది. ఈ సమయంలో మొబైల్, సామాజిక మాధ్యమాలు ఎక్కువ సమయం తీసుకునే అవకాశముంది. దీనివల్ల చదువుపై దృష్టి తగ్గుతుంది. క్రమశిక్షణతో సమయాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విదేశీ విద్య లేదా కొత్త కోర్సుల గురించి ఆలోచనలు వచ్చే అవకాశముంది. మీరు జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లాలని భావిస్తారు. ఈ ఆలోచనలు భవిష్యత్తులో నిజమయ్యే అవకాశాలున్నాయి. ఈ కాలంలో గురువుల మాటలు మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఒక చిన్న సలహా కూడా మీలో కొత్త ఆశను కలిగిస్తుంది. మీరు ఇప్పటివరకు మీలో గుర్తించని శక్తిని ఇప్పుడు గుర్తించడం ప్రారంభిస్తారు. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: నెమ్మదిగా అయినా ముందుకు వెళ్లేవారు చివరికి నిలబడతారు. త్వరగా పరుగు తీసేవారందరూ గమ్యానికి చేరరు. సహనం, క్రమశిక్షణ, విశ్వాసం మీ విజయానికి మార్గం చూపిస్తాయి. సింహరాశివారికి ప్రేమ అనేది కేవలం ఆకర్షణ కాదు, అది పూర్తిగా మనస్సునిచ్చే భావన. మీరు ఒకరిని నిజంగా ప్రేమిస్తే వారి బాధను కూడా మీ బాధగా తీసుకుంటారు. కాని ఈ 4 రోజుల్లో ప్రేమ విషయంలో కొన్ని భావోద్వేగ పరీక్షలు ఎదురవుతాయి. మీరు ఎంతగా ప్రేమించినా ఎదుటివారు మీ లోతైన భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండటం వల్ల అపార్థాలు పెరుగుతాయి. నువ్వు మారిపోయావు అనే మాటలు వినే అవకాశముంది. కాని నిజానికి మీరు మారింది కాదు, మీరు లోపల చాలా బాధను దాచుకున్నారు. ఈ కాలంలో పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొస్తాయి. ఒకప్పుడు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఇప్పుడు దూరంగా ఉండటం వల్ల లోపల ఖాళీగా అనిపిస్తుంది. మీరు బయటకు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం ఆ వ్యక్తి మాటలు, నవ్వు, జ్ఞాపకాలు తిరుగుతూనే ఉంటాయి. కొంతమంది సింహరాశివారు ఒక ముఖ్యమైన నిజాన్ని తెలుసుకుంటారు: ప్రేమలో ఎక్కువగా బాధపడేది ఎక్కువగా ప్రేమించిన వ్యక్తే అని. మీరు చేసిన త్యాగాలు, ఇచ్చిన సమయం, చూపిన నమ్మకం అన్నీ గుర్తొచ్చి మనస్సు భారంగా మారుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలంలో చిన్న చిన్న సందేహాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ఫోన్ కాల్స్ తగ్గడం, మెసేజ్లకు ఆలస్యంగా సమాధానం రావడం వంటి విషయాలు అనవసర అనుమానాలకు కారణమవుతాయి. ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. కొంతమంది తమ ప్రేమను బయటపెట్టలేక మౌనంగా బాధపడే పరిస్థితిలో ఉంటారు. మీ మనసులో ఉన్న మాటలు చెప్పాలని అనిపించినా తిరస్కరణ భయం ఆపేస్తుంది. కాని ఈ కాలం తర్వాత మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తి మీ విలువను ఆలస్యంగా గుర్తించే అవకాశం కూడా ఉంది. ఒకప్పుడు మీను నిర్లక్ష్యం చేసినవారు ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించవచ్చు. కాని అప్పటికే మీరు భావోద్వేగంగా చాలా మారిపోయి ఉంటారు. ఈ సమయంలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు: నిజమైన ప్రేమ మనిషిని బలహీనుడుగా కాదు, బలమైన వ్యక్తిగా మార్చాలి అని. మీరు ఇకపై మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రేమను అంగీకరించరు. కొంతమంది సింహరాశివారికి కొత్త పరిచయం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట సాధారణంగా ప్రారంభమైన సంభాషణ తర్వాత మెల్లగా భావోద్వేగ బంధంగా మారవచ్చు. కాని తొందరపడకుండా సమయాన్ని తీసుకుని అర్థం చేసుకోవడం మంచిది. మీ హృదయం చాలాసార్లు గాయపడినా ఇంకా ప్రేమించగల సామర్థ్యం మీలో ఉంది. ఇదే మీ గొప్పతనం. మీరు బయటకు కఠినంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉంటారు. వివాహితులైన సింహరాశివారికి ఈ 4 రోజులు భావోద్వేగపరంగా కీలకమైన కాలం. బయటకు సాధారణంగా కనిపించే కుటుంబ జీవితం లోపల మాత్రం ఎన్నో చెప్పలేని భావాలతో నిండిపోతుంది. భార్యాభర్తల మధ్య మాటలు తగ్గే అవకాశముంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నా తమ మనస్సులోని బాధను బయటపెట్టకుండా మౌనంగా ఉండిపోతారు. ఈ మౌనం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. మీరు కుటుంబం కోసం చేసిన కష్టాన్ని ఎదుటివారు గుర్తించలేదనే బాధ కనిపిస్తుంది.
నేను చేస్తున్నది ఎవరికీ కనిపించడం లేదు అనే భావన మిమ్మల్ని లోపల అలసటకు గురిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో గతంలో జరిగిన విషయాలు మళ్లీ చర్చకు రావచ్చు. ఒకప్పుడు జరిగిన మాటలు మళ్లీ గుర్తుచేసుకోవడం వల్ల వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. కాని ఈ సమయంలో ఎవరో ఒకరు ముందుగా మౌనం విడిస్తే సమస్య త్వరగా సర్దుకుంటుంది. ఈ కాలంలో ఆర్థిక ఒత్తిడి కూడా దాంపత్య జీవితంపై ప్రభావం చూపవచ్చు. ఖర్చులు, బాధ్యతలు, భవిష్యత్తు గురించి ఆలోచనలు ఇద్దరి మధ్య ఒత్తిడిని పెంచుతాయి. కాని ఒకరినొకరు నిందించకుండా కలిసి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. కొంతమంది సింహరాశివారికి భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన కనిపించవచ్చు. చిన్న విషయానికే ఎక్కువగా టెన్షన్ పడే అవకాశముంది. ఈ సమయంలో ప్రేమతో మాట్లాడడం చాలా ముఖ్యం. దూరంగా ఉన్న భార్యాభర్తలకు మళ్లీ దగ్గరవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా చెప్పలేని మాటలు ఇప్పుడు బయటపడవచ్చు. ఒక నిజాయితీగల సంభాషణ బంధాన్ని మళ్లీ బలోపేతం చేస్తుంది. కొన్ని జంటలు ఈ కాలంలో జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకోవచ్చు. పాత గొడవలను మరిచిపోయి ప్రశాంతంగా జీవించాలని అనిపిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక మంచి మలుపు అవుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ కాలంలో మంచి పరిచయాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట నెమ్మదిగా సాగిన విషయాలు ఇప్పుడు ముందుకు కదలడం ప్రారంభమవుతాయి. మీరు ఈ సమయంలో ఒక గొప్ప నిజాన్ని తెలుసుకుంటారు. ప్రేమ అంటే ఎప్పుడూ పెద్దమాటలు కాదు. కష్ట సమయంలో పక్కన నిలబడే సహనం, అర్థం చేసుకోవడం, మౌనంగా అండగా ఉండడం కూడా ప్రేమే అని అర్థమవుతుంది. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం శరీరం నెమ్మదిగా అలసట సంకేతాలు ఇస్తుంది. చాలా కాలంగా విశ్రాంతి లేకుండా పరుగులు పెట్టడం వల్ల శరీరం ఇప్పుడు ఆగమని చెప్పే పరిస్థితి వస్తుంది. తలనొప్పి, నిద్రలేమి, శరీర బలహీనత వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. మీరు పడుకునే సమయానికి శరీరం అలసిపోయినా మనస్సు మాత్రం ఆగకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. కొన్ని రాత్రుల్లో పాత సంఘటనలు గుర్తుకు వచ్చి నిద్ర మధ్యలో మేల్కునే అవకాశముంది. మీరు బయటకు ఎవరికీ చెప్పకపోయినా లోపల మోస్తున్న భావోద్వేగ భారమే దీనికి కారణం. ఈ సమయంలో ఆహారపు అలవాట్లపై కూడా జాగ్రత్త అవసరం. సమయానికి తినకపోవడం, నీరు తక్కువగా త్రాగడం వల్ల శరీరంలో నీరసం పెరుగుతుంది. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడడం మంచిది. కొంతమంది సింహరాశివారికి గుండెల్లో ఆందోళన, శ్వాస తీసుకోవడంలో ఒత్తిడి వంటి భావనలు కనిపించవచ్చు. ఇది చాలాసార్లు మానసిక ఒత్తిడి వల్లే వస్తుంది. అందుకే ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. మీరు ఎప్పుడూ ఇతరుల కోసం ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని మరిచిపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు మీ శరీరం ముందుగా మీ గురించి ఆలోచించమని సూచిస్తుంది. ఈ కాలంలో ఉదయం నడక, సూర్యకిరణాల్లో కొంత సమయం గడపడం, మంత్రాలు వినడం వల్ల మంచి ప్రశాంతత లభిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉండాలని మీ మనస్సు కోరుకుంటుంది. కొన్ని పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ గుర్తుచేసుకునే పరిస్థితి రావచ్చు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే అవి నియంత్రణలోనే ఉంటాయి. భయపడకుండా సమయానికి చికిత్స తీసుకోవడం మంచిది. ఈ కాలంలో మీరొక విషయం తెలుసుకుంటారు. మనిషి ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే ప్రశాంతంగా జీవించలేడు అని. అందుకే ఇప్పుడు మీరు మీ శరీరాన్ని వినడం ప్రారంభిస్తారు. మానసికంగా కూడా మీరు నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ముందు చిన్న విషయాలకు టెన్షన్ పడిన మీరు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఆలోచించడం నేర్చుకుంటారు. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో బయట ప్రపంచం కంటే లోపల ప్రపంచాన్ని ఎక్కువగా అనుభవించే కాలంగా మారబోతున్నాయి. మీరు అందరి మధ్య ఉన్నా కూడా ఒంటరిగా అనిపించే క్షణాలు పెరుగుతాయి. కానీ ఈ ఒంటరితనం శాపం కాదు, అది మీ జీవితాన్ని అర్థం చేసుకునే అవకాశంగా మారుతుంది. మీరు ఇప్పటివరకు పరుగులు పెట్టిన జీవితం ఒక్కసారిగా నెమ్మదిగా అనిపిస్తుంది. కొన్ని క్షణాల్లో మీరు గతాన్ని గుర్తుచేసుకుని లోతుగా ఆలోచిస్తారు. నేను నిజంగా సంతోషంగా ఉన్నానా అనే ప్రశ్న మీ మనస్సులో మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. ఈ సమయంలో మీరు జనాల హడావిడి కంటే ప్రశాంతమైన ప్రదేశాలని ఇష్టపడతారు. ఒంటరిగా కూర్చుని సంగీతం వినడం, దేవుడి ముందు కొంతసేపు మౌనంగా ఉండడం, రాత్రి ఆకాశాన్ని చూడడం వంటి చిన్న విషయాల్లో కూడా మీకు శాంతి కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తుచేసుకుని బాధపడే అవకాశముంది. కాని ఇదే సమయంలో మీరు క్షమించడం కూడా నేర్చుకుంటారు. ప్రతి మనిషి జీవితంలో తప్పులు సహజమని అర్థం చేసుకుంటారు. కొంతమంది నువ్వు చాలా మారిపోయావు అని చెప్పవచ్చు. నిజానికి మీరు మారింది కాదు, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరినీ సులభంగా నమ్మరు.
ఈ కాలంలో మీకు కొన్ని అద్భుతమైన అంతర్ముఖ అనుభవాలు రావచ్చు. ఒక మాట, ఒక పాట, ఒక దేవాలయ గంట శబ్దం కూడా మీ కళ్లల్లో నీళ్లు తెప్పించే స్థాయిలో మనస్సును తాకుతుంది. మీరు ఇప్పటివరకు బయట ప్రపంచంలో వెదికిన శాంతి నిజానికి మీలోనే ఉందని అర్థమవుతుంది. మీరు నెమ్మదిగా మౌనాన్ని ప్రేమించడం ప్రారంభిస్తారు. ఈ కాలంలో పాత భయాలు తగ్గిపోతాయి. ముందు ఒంటరిగా ఉండడానికి భయపడ్డ మీరు ఇప్పుడు అదే ఒంటరితనంలో శాంతిని కనుగొంటారు. మీ మనస్సు ఇప్పుడు అర్థం చేసుకునే వ్యక్తులను మాత్రమే కోరుకుంటుంది. నాటకీయ సంబంధాలు, అబద్ధపు స్నేహాలు మీకు దూరమవుతాయి. ఈ అంతరంగ మార్పు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతోంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇతరుల కోసం కాదు, మీ ఆత్మ ప్రశాంతత కోసం జీవించడం నేర్చుకుంటున్నారు. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం జరగబోతోంది. చాలా కాలంగా చీకటిలా అనిపించిన జీవితంలో ఒక్కసారిగా చిన్న వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నానని భావించిన సమయంలో అనుకోని వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఆ సహాయం డబ్బు రూపంలో కాకపోయినా ధైర్యం రూపంలో ఉండవచ్చు. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా మనిషిని మళ్లీ నిలబెడుతుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. మీరు మరిచిపోయిన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీకు అండగా నిలబెడతాడు. ఈ సమయంలో కొన్ని అదృష్ట సంకేతాలు కనిపించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలడం, అనుకోని ఫోన్ కాల్ రావడం, మంచి వార్త వినడం వంటి సంఘటనలు జరుగుతాయి. మీరు గతంలో కోల్పోయిన నమ్మకం ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తుంది. నా జీవితంలో ఇంకా మంచి రోజులు ఉన్నాయి అనే భావన బలపడుతుంది. కొంతమంది సింహరాశివారికి కొత్త పరిచయాలు జీవితాన్ని మార్చే స్థాయికి వెళ్లవచ్చు. ఆ వ్యక్తులు మీలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి కారణమవుతారు. ఈ కాలంలో మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంటారు. ప్రతి కష్టం శాశ్వతం కాదు అని. మీరు పడిన బాధకు ఒక ముగింపు ఉంటుంది అని. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన చిన్న సంతోషం ఇప్పుడు మీ జీవితంలోకి రావచ్చు. అది కుటుంబంలో శుభవార్త కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, లేక మానసిక ప్రశాంతత కావచ్చు. ఈ 4 రోజులు మీకొక కొత్త ప్రారంభానికి సంకేతం. ఇప్పటివరకు కన్నీళ్లతో నిండిన జీవితం ఇప్పుడు నెమ్మదిగా ఆశతో నిండడం ప్రారంభమవుతోంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: కాలం ఎంత కఠినంగా ఉన్నా ఒకరోజు మారుతుంది. మీ జీవితంలో కూడా ఆ మార్పు నెమ్మదిగా ప్రారంభమవుతోంది. సింహరాశివారు ఈ 4 రోజుల్లో కొన్ని చిన్న పరిహారాలు పాటిస్తే మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా మంచి మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉదయం లేవగానే సూర్యునికి నీళ్లు సమర్పించడం చాలా శుభప్రదం. ఇది మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టండి. మీ మనసులోని ఆందోళన నెమ్మదిగా తగ్గుతుంది. మంగళవారం లేదా శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లటం మంచిది. ఎరుపు పువ్వులు సమర్పించి మీ మనసులో ఉన్న బాధలను అమ్మవారికి చెప్పండి. ఈ సమయంలో ఇతరులను అవమానించే మాటలు మాట్లాడకపోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాటకు ఇప్పుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టటం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. ముఖ్యంగా పేదవారికి లేదా వృద్ధులకు సహాయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించటం వల్ల నెగటివ్ వాతావరణం తగ్గుతుంది. ముఖ్యంగా నువ్వుల నూనె దీపం వెలిగించటం శుభప్రదం. మీరు గతంలో మోసపోయిన కారణంగా ఇప్పుడు అందరినీ అనుమానించే అవకాశముంది. కాని ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరని గుర్తుంచుకోవాలి. ఈ కాలంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు దూరప్రభావం చూపవచ్చు. అందుకే పెద్ద నిర్ణయాల ముందు ఒక రాత్రి ప్రశాంతంగా ఆలోచించటం మంచిది. రాత్రి నిద్రపోయే ముందు దుర్గాదేవి నామస్మరణ చేయటం వల్ల భయాలు తగ్గుతాయి. మీ మనసులో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి ఫలితాలు పొందగలుగుతారు. తొందరపాటు, అనుమానం, అధిక ఆలోచనలు తగ్గిస్తే జీవితం సులభంగా అనిపించటం ప్రారంభమవుతుంది. సింహరాశివారు ఇప్పటివరకు ఎన్నో తుఫానులను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు పూర్తిగా విరిగిపోయినట్లు అనిపించినా మళ్లీ లేచి నిలబడ్డారు. ఇదే మీ గొప్పతనం. మీరు అనుభవించిన ప్రతి బాధ మీను మరింత బలంగా మార్చింది. మీరు కార్చిన ప్రతి కన్నీరు మీలో కొత్త సహనాన్ని పెంచింది. ఇప్పుడు ఆ సహనం మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లబోతోంది. మీ భవిష్యత్తు పూర్తిగా చీకటిగా లేదు. ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యలు శాశ్వతం కావు. కాలం నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తోంది. మీరు ఇప్పటివరకు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారు.
కాని ఇప్పుడు మీ గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీ కలలు, మీ మనశ్శాంతి, మీ ఆనందం కూడా ముఖ్యమే అని అర్థం చేసుకోండి. మీ జీవితంలోకి మళ్లీ సంతోషం రావడానికి సంకేతాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న మార్పులు తరువాత పెద్ద ఆశీర్వాదాలుగా మారతాయి. మీరు గతంలో కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మీను అర్థం చేసుకోని వాళ్లే ఒకరోజు మీ విలువను గుర్తిస్తారు. మీరు ఇప్పుడు ఎంత ఒంటరిగా అనిపించినా భవిష్యత్తులో మీ పక్కన నిలబడే మంచి మనుషులు మీ జీవితంలోకి వస్తారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ కథలో చివరి భాగం కాదు, అవి మీ విజయానికి ముందు వచ్చిన పరీక్షలు మాత్రమే. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసి, అప్పుడు నేను విరిగిపోలేదంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాను అని గర్వంగా అనుకుంటారు. సింహరాశివారు గుర్తుంచుకోవలసిన చివరి విషయం ఒక్కటే: దేవుడు ఆలస్యంగా ఆశీర్వదించినా ఖాళీ చేతులతో పంపించడు. మీరు పడిన ప్రతి కష్టానికి ఒక అర్థముంది. మీ జీవితంలో మంచి రోజులు రావడం ప్రారంభమయ్యాయి. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఇంతవరకు మా గోవింద ఆస్ట్రో సేవా ఛానల్లో సింహరాశి ఫలాలను పూర్తి భక్తితో చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి మాట, ఒక మంచి రాశిఫలం, ఒక మంచి ఆశీర్వాదం ఎవరి జీవితాన్నైనా మార్చగలదు. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనివారు ఇప్పుడే గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకోసం ప్రతిరోజూ భక్తి, జ్యోతిష్యం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక విషయాలతో కొత్త వీడియోలు తీసుకువస్తున్నాం. మీ అందరి జీవితాల్లో సుఖం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గాదేవి కటాక్షం, శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలి. కమెంట్ సెక్షన్లో భక్తితో ఓం నమఃశివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.